సినిమా ఏమన్నా బాగున్నా బాపైనా నాన్నగారు అన్ని చూస్తూ ఉండేవారు. బాగుందిరా సినిమాలో, బాగున్నావురా, బాగా చేసేవరా, అది ఇది అని చెప్తూ ఉండేవారు. అన్నమయ్య సినిమా వచ్చినగానే వచ్చి ఈ జస్ట్ నా చేతులు రెండు ఇలా పట్టుకుని జస్ట్ అండ్ దట్ వాస్ ద వరల్డ్ టు మీ. ఫస్ట్ టైం he just looked at me and did that. అనదర్ బిగ్ దిస్ థింగ్ వాజ్ అవుతే ప్రీమియర్ అయిపోయినగానే అమ్మ బయటకు వచ్చి అమ్మ నన్ను గట్టిగా వాటేసుకుని 5 minutes నాన్ స్టాప్ ఎయిడ్స్. He was thoroughly moved, completely moved. Film that climax, the end portion of it, అమ్మే కాదు చూసిన వాళ్ళందరూ అలా మూవ్ అయ్యారు. The last portion of it. I also have to thank my producers. అప్పుడు ఆఖరి పోరాటం గురించి మాట్లాడాను. అశ్విని దత్ గారు మేడ్ దట్ ఫిల్మ్. ఆయన ఏ గట్స్ తో చేసి అక్కడ నుంచి శ్రీదేవి గారిని తీసుకొచ్చి నన్ను పెట్టి ఎలా చేశారు. ఎందుకంటే శ్రీదేవి గారు నాన్నగారితో కూడా చేసింది. ఆయన ఎప్పుడు అంతే జగదేక వీరుడు చేసింది, ఇప్పుడు చేసింది. అలాగే అండ్ శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ప్రొడ్యూసర్. He made so many films with me. There's so many producers. It's not just us. The directors who have made films with me. Worked with many new directors. Some are hits, some are flops. But ఇప్పటి వరకు ఏ మాత్రం దేంట్లో no regrets. Good. Good. That's the best part of it. For anything. That's the best part. Yeah. అన్నమయ్య గురించి ఒక ఏవి ఇప్పుడు. గోవింద నాకు నాగార్జునకి స్వయంగా ఏడుకొండల వాడు ఇచ్చిన ప్రసాదమే మా అన్నమయ్య చిత్రం. అదివో అల్లదివో శ్రీహరివాసము. నాగార్జున పిలిచి బాబా ఒక కథ విను, డబ్బులు వచ్చినా రాకపోయినా అవార్డు మాట తప్పడం వస్తుంది అని చెప్పాను. 45 minutes బారావు గారు కథ చెప్పారు. నాగార్జున కళ్ళు ఎర్రగా అంటే ఆల్మోస్ట్ ఎమోషనల్గా ఫీల్ అవుతూ కలగంటి ఇప్పుడిటు కలగంటి తప్పకుండా అవార్డే కాదంటే కమర్షియల్గా కూడా పెద్ద హిట్ అవుతుంది అన్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో భక్తిరస చిత్రం ఎట్లా వస్తుంది అని అందరూ అనుకునేవారు. ఏడుకొండల వాడి దయ వల్ల మర్చిపోలేని చిత్రం అయింది నాగార్జున కెరీర్ కానీ నా కెరీర్.